రైట్, గెలిచేదెవరు ఓడేదెవరు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. మరోవైపు అందరి ఉత్కంఠ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పైన పడింది. పశ్చిమ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? మమత మరలా సీఎం అవ్వబోతున్నారా, లేదంటే అక్కడ కాషాయ జెండా ఎగరవేయబోతున్నారా? రకరకాల అంశాలైతే పశ్చిమ బెంగాల్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఇక ఈవీఎంలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. మధ్యాహ్నానికే విజేతలు ఎవరో పరాజితులు ఎవరో ఒక క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన తమిళనాడు బెంగాల్ ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక తమిళనాట హీరో విజయ్ ఏం చేయబోతున్నారు, విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై కూడా ఇటు పొలిటికల్ అనలిస్టుల్లోనూ పొలిటికల్ పార్టీస్లోనూ కూడా ఒక రకమైన చర్చ సాగుతున్న పరిస్థితి. ఇక పాలిటిక్స్ లో ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, మొత్తంగా విజయ్ ఏం చేయబోతున్నారు, విజయ్ కు ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మాత్రం తమిళనాట చర్చనీయాంశమవుతున్న పరిస్థితి. ఇక రాజకీయ తెరపై కూడా హీరోగానే విజయ్ నిలవబోతున్నారా, ఏం జరగబోతుంది? అందుకే చెన్నై శివార్లలో రిసార్ట్లను సైతం బుక్ చేశారా? ఎందుకు రిసార్ట్లను ఇంత హుటాహుటిన బుక్ చేయాల్సి వచ్చింది? తన పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు గెలిచినట్టే రిసార్ట్స్కు రావాలని విజయ్ ఎందుకు పిలుపునివ్వాల్సి వచ్చింది? రకరకాల అంశాలైతే ఇటు తమిళనాడు నుంచి చక్కర్లు కొడుతూ ఉంటే, ఇక పశ్చిమ బెంగాల్లో అటు టీఎంసీ బీజేపీ మధ్య, ముఖ్యంగా మమతా బెనర్జీ సువేందు అధికారి మధ్య ఒక రకంగా ఉత్కంఠభరితమైన పోటీ కొనసాగుతుంది. ఓటుకు అక్కడ గెలుపు అనేది దోబూచులాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది? మరొకసారి సువేందు మమతను ఓడిస్తారా, ఓడించబోతున్నారా, ఏం జరగబోతుంది? సో మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇటు తమిళనాడు రాజకీయంపైనే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఇక నందిగ్రామ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. భవానీపూర్లోనేమో మమతా బెనర్జీ ఆధిక్యం కొనసాగుతుంటే, తిరుచి ఈస్ట్లో టీవీకే అధినేత విజయ్ వెనకంజ వేశారు. పురంబూరులో ఆధిక్యంలో ఉన్నారు విజయ్. ఇక చపాక్లో లీడింగ్ లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కొనసాగుతున్న పరిస్థితి. సో మైలాపూర్లో తమిళసై వెనకంజ వేసినట్టుగా మనకు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తోంది. అస్సాంలో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యం అయితే కనిపిస్తోందన్నట్టుగా ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. ఇక కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం కొనసాగుతోంది. తమిళనాడులో అందరూ ఊహించినట్టుగానే డిఎంకే ముందంజ అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. అటు పుదుచ్చేరిలోనూ భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యం గంటకు క్షణానికి పెరిగిపోతుంది. అటు భవానీపూర్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఇక ప్రముఖులు అంటే ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసిన ప్రముఖుల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తిరుచి ఈస్ట్లో టీవీకే అధినేత విజయ్ వెనకంజ వేసినట్టుగా మనకు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక పెరంబూరులో ఆధిక్యంలో కొనసాగుతున్నారు విజయ్. ఇక చపాక్లో లీడింగ్ లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తన హవాను కొనసాగిస్తున్నారు. మైలాపూర్లో తమిళసై సౌందర్యరాజన్ వెనక పడిపోయారు. సో మొత్తంగా ఎడప్పడిలో పళనిస్వామి తన పట్టు నిలుపుకున్నారనే చెప్పాలి, ముందంజగానే కొనసాగుతున్నారు. ఇక కోయంబత్తూర్ సౌత్ లో సెందిల్ బాలాజీ ముందంజ ఉన్నారు. తమిళనాడులో డిఎంకే కూటమి దూసుకుపోతుంది. 2వ 3వ స్థానాల కోసం అన్నా డిఎంకే టీవీకే పోటాపోటీయా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక తమిళనాడు అసెంబ్లీలో ఎలక్షన్స్ మనం చూస్తే డిఎంకే ఇప్పటికే 56కు పైగా స్థానాలు, అటు ఏఐడిఎంకే 25, టీవీకే 15 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఇక ఏ విధంగా పశ్చిమ బెంగాల్ అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి ట్రెండ్స్ నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇక పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తున్నాం. అక్కడ 15 టీఎంసీ, భారతీయ జనతా పార్టీ 43, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక కేరళకి వెళ్తే ఎల్డీఎఫ్ అక్కడ 8 చోట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు యూడీఎఫ్ 20 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. ఇది కాంగ్రెస్ కు కొంత ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేరళపై గంపెడాశలు పెట్టుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో తన ఆధిక్యం అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తోంది.
మొత్తంగా 140 స్థానాలు ఉన్నాయి. 140 స్థానాల్లో ఒక్కొక్కటిగా పోస్టల్ బ్యాలెట్లు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఈవీఎంలను కూడా లెక్కిస్తూ ఉన్నారు. సో స్పష్టమైన ఆధిక్యం దిశగా కొన్ని పార్టీలు అయితే వెళుతున్నాయి. అంటే కొన్ని పార్టీలకు కొన్ని ప్రాంతాలలో పట్టుంటుంది. అక్కడ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈసారి ప్రతి ఒక్కరూ కూడా పావులు కదిపారు. ఇక టీఎంసీ అయితే 16 స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 294 స్థానాలకు ఎన్నిక జరిగింది. 2 విడతల్లో ఎన్నిక జరిగింది. భారతీయ జనతా పార్టీ 43 స్థానాలను గెలుచుకుంటూ ముందుకు వెళుతోంది. ఇక హోరాహోరీ పోరు అనుకున్న చోట కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 2 స్థానాల్లోనే ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఇక అస్సాంకి వెళ్తున్నాం. అస్సాంలో మొత్తం 126 స్థానాలుంటే అక్కడ 8 స్థానాలు అటు కాంగ్రెస్ గెలుచుకుంటే ఇటు 37 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ఇక పాండిచ్చేరి చూద్దాం. పాండిచ్చేరి చూస్తే భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో తన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నిక అనగానే సువేందు అధికారి మమతా బెనర్జీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ ఊహించినట్టుగానే ఆ విధంగానే ఫైట్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి సువేందు అధికారి ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. పెరంబూరులో టీవీకే అధినేత విజయ్ ముందంజలో ఉంటే మరొక చోట కాస్త వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పళనిస్వామి ఎడప్పడిలో తన ఆధిక్యాన్ని అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తూ ఉన్నారు. ఆధిక్యం దిశగానే వెళుతూ ఉన్న పరిస్థితి. ఇక మనం స్క్రీన్ పై చూస్తున్నాం. డిఎంకే 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఏఐడిఎంకే 7 స్థానాల్లో, టీవీకే 6 స్థానాల్లో అక్కడ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 43 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ 17 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే మనకు ఒక ట్రెండ్స్ అనేది క్లియర్ గా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎల్డీఎఫ్ 9 స్థానాలు, యూడీఎఫ్ 21 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ఇక తమిళనాడు పోలింగ్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా చూస్తున్నాం